బీఆర్ఎస్ పార్టీ నుంచి యువతకు ఎటువంటి సపోర్ట్ లభిస్తుందని చెప్పుకోవచ్చు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎప్పుడైతే ఈ నిరంకుశ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం గాని నిరుద్యోగుల మోసం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను, విద్యార్థులను, రైతులను అందరిని మోసం చేసి ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అణువణువున ఈరోజు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర లేకుంటే రాష్ట్రంలో ఉన్న లైబ్రరీ దగ్గర ఈరోజు నిరుద్యోగుల వీపులు పగులుతున్నాయంటే దాని కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఈ రోజు నిరుద్యోగులు ఇంత బాధపడుతున్నారు, నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, అగ్ర నాయకులు ఉన్నారు. ఈ రోజు నిరుద్యోగ యువత చిక్కడపల్లిలో లాఠీ దెబ్బలు తిన్నారంటే అక్కడ వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత అండగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేకపోతే మిగతా విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ రోజు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఈ రోజు 2 సంవత్సరాల పైచీలకు గడుస్తుందో 2 లక్షల ఉద్యోగాల పేరుతో ఈ రోజు నిరుద్యోగుల నిండన ముంచింది అక్క ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి గారిని. స్వయాన రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి స్వయాన రాహుల్ గాంధీ వచ్చి 10 రూపాయలు చాయ్ తాగిండక్క, లేకపోతే అశోక్ నగర్ సెంటర్ లో చిక్కడపల్లిలో 70,000 ఉద్యోగాల్ని భర్తీ చేశామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అండ్ ఇంకా 5 ఏళ్ల పాలన పూర్తయ్యేటప్పటికి 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తుంది. ఎంతవరకు నమ్మశక్యం అని చెప్పుకోవచ్చు? రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంత, అంటే ముఖ్యమంత్రి ఏదో డబ్బులు పెట్టి తెచ్చుకున్నంత ఈజీ కాదక్క 2 లక్షల ఉద్యోగాలని 70,000 ఉద్యోగాలు ఇచ్చినంటే 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేసింది ఎవరని ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు తెలియదా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ తెలియదా? 70,000 ఉద్యోగాలు ఎక్కడి నుండి ఇచ్చినాక ఈ రోజు రేవంత్ రెడ్డి ఎక్కడ ఇచ్చిండు? రేవంత్ రెడ్డి వచ్చి నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిండా? రేవంత్ రెడ్డి వచ్చి నుండి ఎవరైనా నిరుద్యోగులు పరీక్షలు రాసిలా? రేవంత్ రెడ్డి వచ్చి నుండి ఎవరైనా నిరుద్యోగులు పరీక్షలు రాసి ఉద్యోగాలు పొంది లేదా అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని అంటే జాబ్ చేస్తున్నారు ఎక్కడైనా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా చూసుకుందాం మనం. ఎందుకు ఈ రోజు అబద్ధాల పుట్టగోరు ఎవరంటే ఈ రోజు రేవంత్ రెడ్డి. ఈ రోజు ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఈ రోజు పొలం కాడ పని చేసుకునే రైతులకు కూడా తెలిసిపోతుంది అక్క రేవంత్ రెడ్డి పెద్ద మోసగాడని చెప్పేసి. ఈ రోజు నిన్నటికి నిన్న ఈ రోజు తెలంగాణ పోలీసులు చంద్రబాబు నాయుడు గారిని ఎవరెవరైతే దూషిస్తారో సోషల్ మీడియాలో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలని చెప్పేసి ఎక్స్ కు మెయిల్ చేసిల్లంట. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మన రాష్ట్రంలో ఉన్న నేతలను, మన రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇంకా విచ్చలుడిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పైచిడు గడుస్తుంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎవరెవరైతే ఇష్టానుసారంగా మాట్లాడతారో వాళ్ళకి ఇవ్వండి సైబర్ నోటీసులు, వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని వేయండి జైల్లో. ఈ రోజు చెల్లపల్లి జైల్లో లేదా చెంచల్గూడ జైల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇంకా ఈ కాంగ్రెస్ పేడ్ ఆర్టిస్టులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ఇవ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు సైబర్ క్రైమ్ కేసులు వాళ్ళ మీద పెట్టండి, వాళ్ళని చేయండి అరెస్టులు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా విమర్శలు చేస్తే, ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో విమర్శలు చేస్తున్నారో వాళ్ళ మీద సైబర్ కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి వాళ్ళను పిలుచుడు, వాళ్ళ మీద కేసులు బుక్ చేసుడు, ఇది తప్పు. ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే కదా. అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా లేకుంటే రేవంత్ రెడ్డి అనే ఆశ్చర్యం కలుగుతుందాక. నిజమే కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పోలీసులు సరే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి మీద ఎవరెవరైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తామన్నాడు, అది వేరు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీద పోలీసులు రిలీజ్ చేస్తే దానికి ఒక ప్రతిపాదన ఉంటుంది. కానీ అంటే వేరే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని చంద్రబాబు నాయుడును ఎవరెవరైతే విమర్శిస్తారో, ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు మీద సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడతారో వాళ్ళ మీద సైబర్ కేసులు నమోదవుతాయని చెప్పేసి ఇక్కడెందుకు ప్రెస్ అంటే రిలీజ్ చేయడం పోలీసు వాళ్ళు? అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. అంత దమ్ము ఉంటే చేస్తున్నారా ఎవరు అట్లా యాక్సెప్ట్? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేడు. నేనే కోణంలో ఉంటున్నంటే చంద్రబాబు నాయుడు మీద ఎవరెవరైతే విమర్శిస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే, అరే బాబు నేనేమంటున్నా అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ రోజు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా, ఇంకా ప్రభుత్వం ఆల్రెడీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. ఇంకా మీ కాంగ్రెస్ నాయకులు, పేడ్ ఆర్టిస్టులు, ఐటీసీలు కాంగ్రెస్ భవన్ లో, గాంధీ భవన్ లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళని గుంజుకొచ్చి చెర్లపల్లి జైల్లో వేయాలి. నేను అనేది చంద్రబాబు నాయుడు మీద ఇష్టానుసారంగా మాట్లాడిన జైలేసుడు కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఈ రోజు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతుంది కదా నీ పేడ్ మీడియా, నీ పేడ్ ఆర్టిస్టు. ఈ రోజు ఏబిఎన్ రాధాకృష్ణన్ జైలు వేయాలని నేను అడుగుతున్నా. ఈ రోజు ఏబిఎన్ రాధాకృష్ణన్ తీసుకుపోయి చెల్లపిల్ల జైలు రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎందుకు? అంటే ఇక్కడున్న వ్యవస్థ గురించి అవసరం లేదు. ఇక్కడున్న మనుషుల ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఏం లేదా?